So we'll start that today's session. As we are doing the revision of your first unit, in the last class we have discussed how to match the information system plan to that organization strategic plan. So information system plan ni strategic plan to organization strategic plan to ela match cheyali. So in this regard we have discussed what is meant by planning. For doing the planning, so what are the things we have to decide అంటే అసలు ఒక ఆర్గనైజేషన్కి ఎలాగ మిషన్ని సెట్ చేసుకోవాలి, హౌ టు డిఫైన్ ద ఆబ్జెక్టివ్స్, హౌ టు డూ ద ప్లానింగ్ ప్రొసీజర్స్, వాట్ ఈస్ మెంట్ బై స్ట్రాటజీ, వాట్ ఈస్ మెంట్ బై ప్లానింగ్ ప్రొసీజర్స్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ ద లాస్ట్ క్లాస్. సో ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ప్లాన్ అంటే ఏంటి, ఆర్గనైజేషన్ ప్లాన్ అంటే ఏంటి, సో హౌ వీఆర్ ట్రాన్స్ఫార్మింగ్, వై వీ రిక్వైర్ ద టైప్ ఆఫ్ ట్రాన్స్ఫార్మేషన్, హౌ వీ హ్యావ్ టు మ్యాచ్ ద థింగ్స్ అనేవి బేసిక్ లెవెల్లో నేను డిస్కస్ చేసాము. నెక్స్ట్ వీఆర్ మూవింగ్ ఇన్ టు ద అనదర్ టాపిక్, దట్ ఈస్ identifying key organizational objectives and what is meant by organizational process in today's class. So what are that how we are going to identify that key organizational objectives? So mana organization ki ante we are setting a mission for your organization, ante why the organization is existing, what is the organization is going to do. ఒక పర్టికులర్ ఇన్స్టిట్యూట్ కానీ ఒక ఆర్గనైజేషన్ కానీ ఒక ఫార్మ్ ఉందంటే వాట్ ఈస్ ద పర్పస్, వాట్ ఇట్ ఈస్ గోయింగ్ టు డూ అనే దానికి వాళ్ళు మిషన్ని డెవలప్ చేసుకుంటున్నారు. బేస్డ్ ఆన్ దట్ మిషన్ దే ఆర్ వర్కింగ్. సో ఫర్ ఫుల్ఫిల్లింగ్ దట్ మిషన్ దే ఆర్ డెవలపింగ్ దట్ ఆబ్జెక్టివ్స్. సో హౌ దే ఆర్ ఇంప్లిమెంటింగ్ ఆల్ దీస్ థింగ్స్ అనేవి 7 స్టెప్స్లో మనం ఇక్కడ కొన్ని స్టెప్స్లో చూస్తున్నాం అనమాట. సి ఫర్ ఫుల్ఫిల్లింగ్ అవర్ ambitions, so we are setting some goals. So the first step is you need to set your goals. So after setting your goals, you need to collect the data which is relevant and which is useful and which is required for your satisfying or fulfilling our goals అనమాట. అంటే ప్రతి జనరల్ హ్యూమన్ బీయింగ్స్ తీసుకుంటే వీఆర్ హ్యావింగ్ సమ్ సర్టెన్ గోల్స్. మనము గోల్ని సెట్ చేసుకుంటాము, అంటే హయ్యర్ స్టడీస్ అను, లేకపోతే జాబ్ అను, వాట్ ఎవర్ మే బి ద యువర్ గోల్, షార్ట్ టర్మ్ గోల్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి యువర్ లాంగ్ టర్మ్ గోల్స్. సో యు ఆర్ సెట్టింగ్ యువర్ గోల్స్. సో విత్ రెస్పెక్ట్ టు యువర్ గోల్స్ యు ఆర్ గ్యాదరింగ్ ద డేటా. సో వాట్ ఎవర్ ద డేటా, సపోజ్ ఇఫ్ ఐ వాంట్ టు జాయిన్ ఇన్ ఎనీ పర్టికులర్ ఇన్స్టిట్యూషన్, అంటే నేను హయ్యర్ స్టడీస్కి ఒక పర్టికులర్ ఇన్స్టిట్యూషన్ జాయిన్ అవ్వాలి అనుకుంటున్నాను. విచ్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ బెటర్, అంటే నాకు వచ్చిన ర్యాంక్కి నేను ఎక్కడ వరకు ర్యాంక్ తెచ్చుకోవడానికి నాకు ఛాన్సెస్ ఉన్నాయి, హౌ మెనీ మార్క్స్ ఐఎమ్ ఏబుల్ టు గెయిన్, అంటే నేను చేసిన హార్డ్ వర్క్ వల్ల నేను ఎక్కడ వరకు మార్క్స్ని గెయిన్ చేయగలను. సో బేస్డ్ ఆన్ దట్ మార్క్స్ ఆర్ అవైలబిలిటీ ఆఫ్ ద కాలేజెస్, విచ్ కాలేజ్ ఈస్ బెటర్. సో ఈ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మీరు గ్యాదర్ చేసుకుని అనుకున్నాం. వీ నీడ్ టు అనలైజ్ ద డేటా. సో విచ్ ఈస్ బెటర్ according to our situations and conditions and our requirements. So you have to analyze the data. We will create a plan, and whatever the plan we have created, we have to put the plan in practice. That means we are implementing the plan. So we need to monitor the plan. That means we are put the plan into practice. So whether it is going in a correct way or not, the plan is మూవింగ్ ఇన్ ఏ కరెక్ట్ పాత్ ఆర్ నాట్ అనేది మానిటరింగ్ చేసుకుంటాం. సో ఈ రకంగా మనం ఏం చేస్తాము, మన గోల్స్ని ఫుల్ఫిల్ చేసుకుంటాము. అది ఆర్గనైజేషన్ రిలేటెడ్లో ఏంటి, ఒక ఆర్గనైజేషన్ అనేది సో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. సో దే హ్యావ్ ఇన్వెస్టెడ్ 10 lakhs rupees ఇన్ దేర్ బిజినెస్. సో ఫస్ట్ ఇయర్కి వచ్చేసరికి 25 రిటర్న్స్ గెయిన్ చేయాలనుకుంటుంది. అంటే ఫస్ట్ ఇయర్కి వచ్చేసరికి 10 lakhsలో 25% రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేలాగా దే వాంట్ టు గెయిన్ దట్ ROI 25% ఆన్ దట్ ఒరిజినల్ ఇన్వెస్ట్మెంట్. సో దానికోసం అది అలా గోల్ సెట్ చేసుకుంది. ఆ గోల్ని సెట్ చేసుకున్న గోల్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి హౌఎవర్ ఇట్ ఈస్ ఇంప్లిమెంటింగ్ ద ప్రాసెసెస్ అనేది ఇక్కడ జరుగుతుంది అనమాట. సో ఫర్ దట్ వీ హ్యావ్ టు ప్లాన్ ద ప్రాసెస్, ప్లానింగ్ ద ప్రాసెస్. దట్ మీన్స్ సి whatever that organization, whatever that functions or whatever the activities it has to do, first of all for performing all the functions, for doing all the activities, planning is very much important. అంటే అది ఒక ఆర్గనైజేషన్ దాని ఫంక్షన్స్ అన్నింటినీ ప్రెసీడ్ చేసుకుని ఆ ఫంక్షన్స్ అన్నింటినీ పెర్ఫామ్ చేయాలి అంటే విచ్ ఈజ్ ఇంపార్టెంట్, ప్లానింగ్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సో planning is very much required for preceding all other functions. So the planning function involves the decision of what to do and how it is to be done. So if you are doing planning means it is going to involve a decision. మనం ఏం చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి.
what to do, how to do, where it is to. దీస్ ఆర్ ద క్వశ్చన్స్ యూ హ్యావ్ టు ఇంపోజ్. అంటే మనం ఒక టాస్క్ని ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు, ఒక ప్లానింగ్ ఫంక్షన్ని మనము ఇంప్లిమెంట్ చేస్తున్నాము అని అనుకుంటే, వీ హ్యావ్ టు పోజ్ సమ్ సర్టెన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. వాట్ టు డూ, వేర్ టు డూ, హౌ టు డూ, వెన్ ఇట్ ఈస్ టు బి డూ. సో దీస్ ఆర్ ఆల్ ద క్వశ్చన్స్ మస్ట్ బి పోజ్డ్ బై యూ. So managers focus a lot of their attention on planning and planning process. So whoever the management people are there in any organization, so వాళ్ళు లాట్ ఆఫ్ అటెన్షన్, అంటే వాళ్ళ మెయిన్ కాన్సన్ట్రేషన్ దేని మీద పెడతారు, హౌ దే హ్యావ్ టు పెర్ఫార్మ్ దట్ ప్లానింగ్ అండ్ హౌ దట్ యాక్షన్స్ విల్ బి ఇంప్లిమెంటెడ్. అంటే ఆ ప్లానింగ్ ప్రాసెస్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారనే దాని మీద లాట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ అనేది వాళ్ళు పే చేస్తారనమాట. సో here I have told you that 8 important steps of that planning process. So planning process lo enti, what are the first step? Set goals, gather the data, analyze the data, create a plan, implement the plan, monitor the plan. So these are the things anamata. Next, so what are the functions we need to implement? Recognizing the need for action. So manam planning process ni implement cheyali anukuntunnam. So whenever you are going to implement that planning process, you must be aware of the business opportunities in the firms, in the external environment, as well as the within the firm. Ante meer oka particular planning process, whenever any organization, if it wants to implement that planning process ని ఇంప్లిమెంట్ చేయాలి అని అనుకున్నప్పుడు, సో మనకున్న బిజినెస్ ఆపర్చునిటీస్ ఏంటి, మన ఫామ్లో ఇంటర్నల్ కండిషన్స్ ఏంటి, ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ మనకి ఎలా సపోర్ట్ చేస్తుంది, సో వెదర్ వీఆర్ ఏబుల్ టు డూ దట్ టాస్క్ అనేది అనలైజ్ చేసుకోవాలన్నమాట. వన్స్ సచ్ ఆపర్చునిటీస్ గెట్ రికగ్నైజ్డ్, ద మేనేజర్స్ కెన్ రికగ్నైజ్ ద యాక్షన్స్ దట్ నీడ్ టు బి టేకెన్ టు రియలైజ్ దెమ్. సో మనకి ఎక్స్టర్నల్ నుంచి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఇంటర్నల్గా మనకి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి ఫర్ ఎగ్జిక్యూటింగ్ దట్ పర్టికులర్ టాస్క్. సో అవి రికగ్నైజ్ చేసుకున్న తర్వాత వాటిని రియలైజ్ చేసుకుని యాక్షన్స్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది అండర్స్టాండ్ చేసుకోవాలి. A realistic look must be taken at the prospect of these new opportunities and a SWOT analysis should be done. ఓకేనా? సో వాటి యాక్షన్స్ని మనం ఇంప్లిమెంట్ చేయడానికి న్యూ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయనేది మనం ఐడెంటిఫై చేసుకుని వీ షుడ్ పెర్ఫార్మ్ ద స్వాట్ అనాలిసిస్. సో స్వాట్ అనాలిసిస్ ఈజ్ నథింగ్ బట్ స్ట్రెంగ్స్, వీక్నెస్, ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్ అనాలిసిస్. అంటే ప్రతి ఆర్గనైజేషన్ ఏంటంటే అది ఒక వేలో డెవలప్ అవ్వాలి అని అనుకున్నప్పుడు, అంటే న్యూ ఆపర్చునిటీస్ లేకపోతే న్యూ వెంచర్స్ కానీ, న్యూ ప్రొడక్ట్ రిలీజ్ కానీ, వాట్ ఎవర్ ద థింగ్స్ దే ఆర్ గోయింగ్ టు డూ, so they have to analyze the SWOT analysis. They have to undergo that SWOT analysis. SWOT means S means strength, W means weakness, O means opportunities, T means threat. అంటే ఒక ఆర్గనైజేషన్ ఒక పర్టికులర్ టాస్క్ని హ్యాండిల్ చేయాలంటే వాళ్ళకున్న స్ట్రెంగ్స్ ఏంటి, సో ఫర్ హ్యాండ్లింగ్ దట్ పర్టికులర్ టాస్క్. సో వాట్ ఆర్ ద వీక్నెస్ ఆఫ్ దట్ పర్టికులర్ ఆర్గనైజేషన్, వాట్ ఆర్ ద ఆపర్చునిటీస్ అవైలబుల్ ఫర్ దట్ ఆర్గనైజేషన్, వాట్ ఆర్ ద థ్రెట్స్, ఎలాంటి థ్రెట్స్ ఉన్నాయి వాళ్ళకి అది ఇంప్లిమెంట్ చేసేటప్పుడు. సో దీస్ ఆర్ ద థింగ్స్ దే హ్యావ్ టు అనలైజ్ ద థింగ్స్ అనమాట. సో సే ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ప్లాన్స్ ఆన్ ప్రమోటింగ్ ఎ కాటేజ్ ఇండస్ట్రీస్ ఇన్ సెమీ అర్బన్ ఏరియాస్. సో గవర్నమెంట్ ప్లానింగ్ ఎలా ఉందంట, దే వాంట్ టు డూ ఆర్ ప్రమోటింగ్ కాటేజ్ ఇండస్ట్రీస్ అర్బన్ ఏరియాస్లో, సెమీ అర్బన్ ఏరియాస్లో కాటేజ్ ఇండస్ట్రీస్ ప్రమోట్ చేయాలనుకున్నారు. ఇప్పుడు ఒక పర్టికులర్ ఆర్గనైజేషన్ ఏముంది, ఇట్ వాంట్స్ టు గ్రాబ్ దట్ ఆపర్చునిటీ. అంటే ఆ కాటేజ్ ఇండస్ట్రీ ప్రాజెక్ట్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవాలనుకుంటున్నారు. సో దే వాంట్ టు ఎక్స్ప్లోర్ దట్ ఆపర్చునిటీ. ఫర్ ఎక్స్ప్లోరింగ్ దట్ ఆపర్చునిటీ దే హ్యావ్ టు పెర్ఫార్మ్ దట్ స్వాట్ అనాలిసిస్. అంటే అసలు అది గ్రాప్ చేసుకోవడానికి వీళ్ళకున్న స్ట్రెంగ్స్ ఏంటి, వీళ్ళకున్న వీక్నెస్లు ఏంటి, వీళ్ళకున్న ఆపర్చునిటీస్, వీళ్ళకి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి, అంటే అసలు అది హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి వీళ్ళకి ఆపర్చునిటీస్ సరిపోతాయా లేదా, వీళ్ళకున్న ఆపర్చునిటీస్ అనేవి సపోర్ట్ చేస్తాయా లేదా. నెక్స్ట్ వాట్ ఆర్ ద థ్రెట్స్ దే ఆర్ హ్యావింగ్. సో ఇన్ దిస్ వే దే హ్యావ్ టు పెర్ఫార్మ్ ద అనాలిసిస్. సో అండర్స్టాండ్ ద సైడ్ హెడ్డింగ్. Based on that side heading, whatever the things I have discussed, understand that and write on your own. It is not a big matter. So next one, setting objectives. సో ఫస్ట్ ప్లాన్ అనేది మనం డిసైడ్ చేసుకున్నాము. ద సెకండ్ వన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఆఫ్ ద ప్లానింగ్ ప్రాసెస్, అంటే మన ప్లానింగ్ ప్రాసెస్ అనేది ఇంప్లిమెంట్ అవ్వడానికి మనకి ముందు ఏం కావాలి, ఆబ్జెక్టివ్స్. సో ఒక పర్టికులర్ ప్లాన్ని మనం ఇంప్లిమెంట్ చేయడానికి మనం ఎలాంటి ఆబ్జెక్టివ్స్ని మనం అసలు ఫుల్ఫిల్ చేసుకోవాలి, ఎలాంటి ఆబ్జెక్టివ్స్ని మనం డిసైడ్ చేసుకోవాలి. హియర్ వి ఎస్టాబ్లిష్ ద ఆబ్జెక్టివ్స్ ఫర్ ద హోల్ ఆర్గనైజేషన్ అండ్ ఆల్సో ఇండివిజువల్ డిపార్ట్మెంట్స్.
సో మన ఆర్గనైజేషన్ ఒక బిగ్ ఆర్గనైజేషన్ అనుకున్నాం. ఇన్ దట్ ఆర్గనైజేషన్ వీఆర్ హ్యావింగ్ నెంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్స్. జనరల్లీ మార్కెటింగ్ డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్, ఇన్వెంటరీ డిపార్ట్మెంట్, like that various departments are there. So we need to set separate goals and objectives for each and every individual department. As a whole organization also we have to set some objectives. So organizational objectives provide general direction. Objectives of the department will provide more planned and detailed. ఆర్గనైజేషనల్ ఆబ్జెక్టివ్స్ ఎలా ఉంటాయి, జనరల్ డైరెక్షన్ ఇస్తాయి. అంటే టోటల్ ఆర్గనైజేషన్ గోల్ వచ్చేసరికి ఎలా ఉండాలి, ఆర్గనైజేషన్ ఒక ఫస్ట్ ఇయర్ అయ్యేసరికి ఆర్ఓఐ అనుకున్నాం కదా, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ 25%, అది ఆర్గనైజేషన్ గోల్ కింద సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డిపార్ట్మెంట్, ఇండివిజువల్ డిపార్ట్మెంట్కి వచ్చేసరికి సెపరేట్ గోల్స్ ఉంటాయి. అంటే అవి ఇంకా ప్లాన్డ్ గాను ఇంకా డీటెయిల్డ్ గాను ఉండాలన్నమాట డిపార్ట్మెంట్ గోల్స్ వచ్చేసరికి. సో నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్ కెన్ బి లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ గోల్స్. సో వాట్ ఎవర్ ద గోల్స్ యు ఆర్ సెట్టింగ్ ఫర్ యువర్ ఆర్గనైజేషన్, దోస్ గోల్స్ మస్ట్ బి షార్ట్ టర్మ్ అవ్వచ్చు, లాంగ్ టర్మ్ అవ్వచ్చు. లాంగ్ టర్మ్ అని అంటే మోర్ దాన్ 1 year పీరియడ్. షార్ట్ టర్మ్ అంటే విత్ ఇన్ 2 months 3 months టైంలో మనం ఎలాంటివి టాస్క్స్ ని మనం చేయొచ్చో చెప్పేది షార్ట్ టర్మ్ అనమాట. They indicate the end result the company wishes to achieve. So these goals purpose is they are going to indicate a result how the company is wishing to achieve after certain period of time. అంటే ఒక 2 within the month period కానీ within a long period అంటే years, after 1 year or 2 to 3 years what it is going to achieve అనేది చెప్పేదే లాంగ్ టర్మ్ ఆర్ షార్ట్ టర్మ్ గోల్. సో ఆబ్జెక్టివ్స్ విల్ percolate down from the managers and will also guide and push the employees in the correct direction. సో ఈ ఆబ్జెక్టివ్స్ అనేవి ఏం చేస్తాయి, దే ఆర్ గోయింగ్ టు అంటే మేనేజర్స్ నుంచి ప్రతి ఒక్కళ్ళ వరకు అందరినీ గైడ్ చేస్తూ హౌ ద ఎంప్లాయీస్ ఆర్, దే ఆర్ పుషింగ్ ద ఎంప్లాయీస్ టు మూవ్ ఇన్ ఎ కరెక్ట్ డైరెక్షన్. అంటే ఫర్ fulfilling their objectives and satisfying their goals, they have to move in a particular direction. So these are guiding the each and every employee and pushing them in a correct direction anamata. Next, so what is the next thing, developing premises. What are the developing premises? What is meant by developing premises? So planning is always done keeping in future mind, however the future is always uncertain. అంటే మనం ఒక 1 year లో మనం ఇలాగ చేయాలి, ఐ వాంట్ టు get seat or I want to roll number 3 mute yourself. Next, see here, we are keeping certain things in the mind and we are planning the things, but sometimes we are not able to identify because the future is always uncertain. కొన్నిసార్లు మనం ఇలా జరుగుతుంది అని ఊహించవచ్చు, but we are not hoping for that always positive. So some because the future is always uncertain, so in the function of the management certain assumptions will have to be made. సో ఎప్పుడైతే మనకి ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మేనేజ్మెంట్ ఫంక్షన్ ఏంటంటే వీ నీడ్ టు మేక్ సర్టన్ టైప్స్ ఆఫ్ అజంప్షన్స్. సో దీస్ అజంప్షన్స్ ఆర్ ద premises. Such assumptions are made in the form of forecast, existing plans and past policies. See here, assumptions అనేవి ఎలా ఉండాలి అంటే అంటే సర్టెన్ బేస్డ్ ఆన్ థీరీస్ మీద, డేటా అనలైజేషన్ దాని మీద బేస్డ్ ఆన్ థీరీస్ గురించి ఎలా తీసుకోవాలి. ఫోర్కాస్టింగ్ అంటే ఇలాంటి కండిషన్ లో ఇలా జరగచ్చు. సో వీఆర్ గోయింగ్ టు ఫోర్కాస్ట్ ద ఫ్యూచర్ అనమాట. అంటే వీఆర్ గోయింగ్ టు చేంజ్ దట్ ఎగ్జిస్టింగ్ ప్లాన్స్ అండ్ వాట్ ఎవర్ ద పాలసీస్ వీఆర్ ఇంప్లిమెంటింగ్. అంటే పాలసీస్ అంటే మెథడ్స్, రూల్స్, ప్రొసీజర్స్, వాట్ ఎవర్ ద రూల్స్ అండ్ ప్రొసీజర్స్ యు ఆర్ ఇంప్లిమెంటింగ్ ఇన్ యువర్ ఆర్గనైజేషన్, వీఆర్ గోయింగ్ టు చేంజ్ ఆల్ ద రూల్స్ అండ్ మెథడ్స్ అండ్ పాలసీస్ బేస్డ్ ఆన్ దట్ అన్సర్టెనిటీస్. నెక్స్ట్, these planning premises are of two types, internal premises and external premises. External assumptions deal with the factors such as political environment, social environment and advancement of technology. So what are the planning premises? Planning theories అనేవి two types ఉండొచ్చు. One is internal theory and external theories. So external assumptions వచ్చేసరికి మనకి ఎలాంటి ఫ్యాక్టర్స్ ని డీల్ చేయాలి అంటే whether it is going to affect any political environment. సో మనం తీసుకొచ్చిన న్యూ వెంచర్స్ కానీ న్యూ ప్రొడక్ట్స్ కానీ ఎనీ పొలిటికల్ ఇష్యూస్, పొలిటికల్ ఎన్విరాన్మెంట్కి ఎఫెక్ట్ అయ్యే విధంగా ఉందా. సో ఇట్ ఈస్ గోయింగ్ టు ఎఫెక్ట్ ద థింగ్స్ లైక్ దట్. సో హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు ఎఫెక్ట్ ద సోషల్ ఎన్విరాన్మెంట్. సో వాట్ ఈస్ ద ఈస్ దేర్ ఎనీ రిక్వైర్మెంట్ ఆఫ్ అడాప్టింగ్ న్యూ టెక్నాలజీ. అంటే అడ్వాన్స్మెంట్ ఆఫ్ న్యూ టెక్నాలజీని మనం ఏమన్నా యూజ్ చేయాలా కాంపిటీషన్ని బేర్ చేయడానికి. వాట్ ఆర్ ద న్యూ గవర్నమెంట్ పాలసీస్. Ma, are you able to hear me?
Are you able to hear me? Are you able to hear me? Yes, ma'am. థ్యాంక్ యూ అమ్మా. ఏంలా నెట్వర్క్ అన్స్టేబుల్ అని వచ్చింది, అందుకని ఒకసారి అడుగుతున్నాను. సో గవర్నమెంట్ పాలసీస్, వాట్ ఆర్ ద వేరియస్ గవర్నమెంట్ పాలసీస్ ఆర్ దేర్, వీ హ్యావ్ టు ఐడెంటిఫై దోస్ పాలసీస్. ఆ పాలసీస్ మనకి ఎక్కడి వరకు యూటిలైజ్ అవుతాయి అంటే మనము సెట్ అయిన కొన్నిసార్లు మనం ఏంటంటే కొన్ని మనము ఫైనాన్షియల్ అసిస్టెన్స్ తీసుకునేటప్పుడు మనకేమన్నా గవర్నమెంట్ పాలసీస్ మనకేమన్నా అడాప్టబుల్ అవుతాయా, ఆ గవర్నమెంట్ పాలసీస్ యూస్ చేసుకుని మనం ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది ఎలా తీసుకోవచ్చు అనేది కూడా డిసైడ్ అయ్యి ఉంటాయి అనమాట. సో వెన్ యు ఆర్ డిసైడింగ్ ఫర్ దట్ డెవలపింగ్ ద ప్రిమిసెస్. సో ఇంటర్నల్ అజంప్షన్స్ వచ్చేసరికి ఏంటంటే అవైలబిలిటీ ఆఫ్ ద రిసోర్సెస్, అంటే మీ ఇంటర్నల్గా అంటే ఏంటి, మీ విత్ ఇన్ ద ఆర్గనైజేషన్లో మీకు ఎలాంటి రిసోర్సెస్ అవైలబుల్గా ఉంది, మీ క్వాలిటీ ఆఫ్ మేనేజ్మెంట్ ఎలా ఉంది, మీ ప్రొసీజర్స్ అండ్ మెథడ్స్ ఎలా ఉన్నాయో చెప్పేది ఇంటర్నల్ అజంప్షన్స్ అవుతాయి అన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్, ఐడెంటిఫైయింగ్ ఆల్టర్నేటివ్స్. సో ఫోర్త్ స్టెప్ ఆఫ్ ప్లానింగ్ ప్రాసెస్ ఈజ్ ఐడెంటిఫైయింగ్ ద ఆల్టర్నేటివ్స్. అంటే మనము ప్రతి టాస్క్ని ఇంప్లిమెంట్ చేయడానికి వేరియస్ మెథడ్స్ ఉంటాయి. ఓకేనా. సో హియర్ దే హ్యావ్ టు ఐడెంటిఫై ద ఆల్టర్నేటివ్స్ అవైలబుల్ టు ద మేనేజర్స్. అంటే ఎలాంటి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి అనేది ముందు మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ఓకే, దేర్ ఈస్ నో వన్ వే టు అచీవ్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద ఫర్మ్, దేర్ ఈస్ ఏ మల్టిట్యూడ్ ఆఫ్ చాయిస్. వీఆర్ హ్యావింగ్ మల్టిట్యూడ్ అంటే మల్టిపుల్ చాయిసెస్ ఉన్నాయి. ఆల్ ఆఫ్ దీస్ ఆల్టర్నేటివ్స్ షుడ్ బి ఐడెంటిఫైడ్. ఎలాంటి మల్టిపుల్ చాయిసెస్ ఉన్నాయో అన్ని చాయిసెస్ని మనం ఐడెంటిఫై చేసుకోవాలి. దర్ మస్ట్ బి ఆప్షన్స్ అవైలబుల్ టు ద మేనేజర్. వీ హ్యావ్ టు show that or present those options or which are available for that doing that particular task. Those must be shown to that manager. So maybe he chooses an innovative and alternative hoping for more efficient result. So manager అనేవాడు ఏం చేస్తాడు, ఈ పర్టికులర్ వేలో మనము సాల్వ్ చేయడానికి మనకి ఇన్ని నెంబర్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. సో మేనేజ్మెంట్ పీపుల్ ఆర్ ఎఫిషియంట్ పీపుల్, దే ఆర్ గోయింగ్ టు చూస్ అన్ గుడ్ ఆల్టర్నేటివ్ ఆర్ ఇన్నోవేటివ్ ప్లాన్ ఫర్ గెటింగ్ ద ఎఫిషియంట్ రిజల్ట్. అంటే ఈ పర్టికులర్ మెథడ్లో మనం వీఆర్ హ్యావింగ్ XYZ 3 మెథడ్స్ ఫర్ సాల్వింగ్ ఏ ప్రాబ్లమ్. ఇఫ్ ఐ టేక్ Y మెథడ్, ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ బెస్ట్ రిజల్ట్ ఫర్ అవర్ ఆర్గనైజేషన్. సో వీఆర్ గోయింగ్ టు అడాప్ట్ దట్ Y మెథడ్. సో దే ఆర్ taking a method or choosing a particular method which is going to give that particular efficient result. If he does not want to experiment, he will stick to that more routine course of action. కొన్నిసార్లు ఏంటి, మనకి నెంబర్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి, బట్ ఏ ఆల్టర్నేటివ్ తీసుకుంటే మనకి బెస్ట్ రిజల్ట్ వస్తుంది అనేది మనం కొన్నిసార్లు గెస్సింగ్ అనమాట. ఇది ఇవ్వచ్చు బెస్ట్ రిజల్టే అని మనం ఎక్స్పెరిమెంట్ చేయాలి. సో కొన్నిసార్లు ఎక్స్పెరిమెంట్ చేయడం రిస్క్ అనుకున్నప్పుడు కొన్నిసార్లు ఏం చేస్తారు, జనరల్ వే ఆఫ్ రొటీన్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఇంప్లిమెంట్ చేస్తారు. So the problem with this step is not finding the alternatives but narrowing them down to that reasonable amount of choices. So all of them can be thoroughly evaluated. అంటే మనకి నెంబర్ ఆఫ్ చాయిసెస్ ఉన్నాయి. సో అవి ఎంతవరకు రీజనబుల్గా మనకి సపోర్ట్ చేస్తాయి అనేవి మనం థరోగా ఎవాల్యుయేట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్, ఎగ్జామినింగ్ ఆల్టర్నేట్ కోర్స్ ఆఫ్ యాక్షన్. The next step of planning process is to evaluate closely, examining each of the alternative plans. అంటే we are having number of alternative plans, we have to examine and study cheyali how that particular alternative is going to give the result. So we have to examine means we have to study that alternative, how it is going to effectively fulfill our task. So every option will go through an examination where all the pros and cons will be weighed. అంటే ప్రతి అవైలబిలిటీ చాయిస్ యొక్క ప్రోస్ కాన్స్, అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఏమున్నాయి అనేవి మనము ఐడెంటిఫై చేసుకోవాలి. సో ఆల్టర్నేట్ ప్లాన్స్ నీడ్స్ టు బి ఎవాల్యుయేటెడ్ ఇన్ ద లైట్ ఆఫ్ ఆర్గనైజేషనల్ ఆబ్జెక్టివ్స్. అంటే మన ఆర్గనైజేషనల్ ఆబ్జెక్టివ్ పర్స్పెక్టివ్లో ఆ పర్టికులర్ ఆల్టర్నేటివ్ చాయిస్ ఎంతవరకు మనకి సూటబుల్, హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అడ్వాంటేజెస్, హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి బెనిఫిషియల్ ఆర్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి హార్మ్ టువర్డ్స్ పర్పసెస్. వీ హ్యావ్ టు weigh all these things. So if it is a financial plan, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్ చేసుకునేది ఒక ఫైనాన్షియల్ ప్లాన్ అనుకోండి, దెన్ ఇట్ ఈస్ ఎ కేస్ ఇట్ రిస్క్ రిటర్న్ ఎవాల్యుయేషన్ విల్ బి డన్. అంటే ఫైనాన్షియల్ ప్లాన్కి కనుక మనం కరెక్ట్ ఎవాల్యుయేషన్ కనుక తీసుకోకపోతే ఏమవుతుంది, రిటర్న్స్ వాట్ ఎవర్ ద రిటర్న్స్ వీఆర్ గోయింగ్ టు గెట్, ఆ రిస్క్ రిటర్న్ అనేది మనము ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట. సో అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్షియల్ ప్లాన్లో మనం ఏదో న్యూ మెథడ్ అప్లై చేయాలనుకున్నాము, మరి మన ఆబ్జెక్టివ్స్ ఏమో ఫస్ట్ ఇయర్ అయ్యేసరికి 25% రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కావాలి అనుకున్నాము. సో ఆ మెథడ్ మరి కరెక్ట్గా అలా రావాలి అంటే దానికి సంబంధించిన డీటెయిల్డ్ క్యాలిక్యులేషన్ కానీ అనాలిసిస్ కానీ
అది ఎంతవరకు క్యాపబుల్ అవుతుంది, అలాంటి పర్టికులర్ మెథడ్ని మనం ఇంపోజ్ చేయడం వల్ల మన ఆబ్జెక్టివ్ని అది రీచ్ అవుతుందా లేదా, అది ఎఫిషియెంట్గా వర్క్ అవుతుందా లేదా అనేది మనం డీటెయిల్డ్ క్యాలిక్యులేషన్ అండ్ అనాలిసిస్ అనేది అప్లై చేసుకోవాలన్నమాట. దట్ ఈస్ ద థింగ్. నెక్స్ట్, selecting the alternative. So previously what we have done, we have chosen a number of alternatives and we have examined each and every alternative, what are the advantages and disadvantages of that each and every alternative. ఇప్పుడు మనం ప్రతి ఆల్టర్నేటివ్ వల్ల ఎలాంటి అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి అనేది మనం ఐడెంటిఫై చేస్తాం. ఇప్పుడు ఏం చేయాలి, ఏ ఆల్టర్నేటివ్ని మనం చూస్ చేసుకుంటే మనకి బెస్ట్ రిజల్ట్ వస్తుంది అనే విధంగా మనము సెలెక్ట్ చేసుకోవాలి. ఫైనల్లీ వి రీచ్ ద డెసిషన్ మేకింగ్ స్టేజ్ ఆఫ్ ద ప్లానింగ్ ప్రాసెస్. అంటే మన ప్లానింగ్ ప్రాసెస్లో డెసిషన్ మేకింగ్ అంటే ఒక పర్టికులర్ డెసిషన్ తీసేసుకుంటున్నాం, ఆ మెథడ్తో మనము ఇంప్లిమెంట్ చేసేపోతున్నాం, ఆ మెథడ్ని మనం చూస్ చేసుకుంటున్నాం. దట్ ఈస్ ద డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ అనమాట, డెసిషన్ మేకింగ్ స్టేజ్. నౌ ద బెస్ట్ అండ్ మోస్ట్ ఫీజిబుల్ ప్లాన్ విల్ బి చూజన్ అండ్ ఇట్ మస్ట్ బి ఇంప్లిమెంటెడ్. ఏదైతే మనకి ఫీజిబుల్గా వర్క్ అవుతుంది, బెస్ట్ అని అనుకుంటామో దట్ మెథడ్ ఈజ్ చూజన్ అండ్ వీఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్. ద ఐడియల్ ప్లాన్ ఈస్ ద మోస్ట్ ప్రాఫిటబుల్ వన్ విత్ ద లీస్ట్ అమౌంట్ ఆఫ్ నెగిటివ్ కాన్సిక్వెన్సెస్. ఎవరైనా ఒక పర్టికులర్ ప్లాన్ని చూస్ చేసుకున్నారంటే అది ఎలా ఉండాలమ్మా, ఇట్ షుడ్ బి ఫీజిబుల్, ఇట్ షుడ్ బి ప్రాఫిటబుల్. మనం ఒక మెథడ్ని చూస్ చేసుకున్నాం, మీరు ఒక కొత్త ఫోన్ కొంటున్నారు అంటే ఏమనుకుంటారు, యువర్ బడ్జెట్ ఈస్ 10,000. సో విత్ దట్ 10,000లో నాకు అది ప్రాఫిటబుల్గా అనిపించాలి, అంటే నాకు మోర్ యూజబుల్గా అనిపించాలి, నాకు ఫీజిబుల్గా ఉండాలి, అన్ని ఫీచర్స్ ఉండాలి, ఓకేనా, దానిలో ఎలాంటి నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ ఉండకూడదు, అలా అన్ని రకాలు ఆలోచిస్తారు కదా. దట్ ఈస్ ద థింగ్. సో ఆర్గనైజేషన్ ఈజ్ ఆల్సో వాట్ ఎవర్ ద ప్లాన్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇంప్లిమెంట్, ఇట్ షుడ్ బి ప్రాఫిటబుల్ అండ్ ఇట్ షుడ్ బి విత్ లీస్ట్ అమౌంట్ ఆఫ్ నెగిటివ్ కాన్సిక్వెన్సెస్. ఆ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయడం వల్ల వాళ్ళకి ఎలాంటి నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ ఉండకూడదు అని అనుకుంటారు, ఉన్నా కానీ 1 or 2 వెరీ లెస్ నెగిటివ్ కాన్సిక్వెన్సెస్. అండ్ ఈజ్ ఆల్సో అడాప్టబుల్ టు డైనమిక్ సిట్యువేషన్స్. అంటే ఏవైనా మనకి కరెంట్ సిట్యువేషన్స్ ఏదైనా సడన్గా మారినాయి, సో అలాంటి కరెంట్ సిట్యువేషన్స్ కూడా అది డైనమిక్గా అడాప్టబుల్ అవ్వాలన్నమాట. అంటే ఇట్ షుడ్ బి అడాప్ట్ టు దట్ డైనమిక్ సిట్యుయేషన్స్, వాట్ ఎవర్ ద సిట్యుయేషన్స్ ఆర్ గోయింగ్ టు బి చేంజ్డ్ ఆర్ మోడిఫైడ్. సో ఇట్ షుడ్ బి అడాప్టబుల్ టు దోస్ డైనమిక్ సిట్యుయేషన్స్, ఓకేనా. సో ఇలాంటి చాయిస్ మనం ఏ బేసిస్లో తీసుకోవాలి, సైంటిఫిక్ అనాలిసిస్ అండ్ మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ వేలో అనలైజ్ చేసి తీసుకోవాలన్నమాట. సో బట్ మేనేజర్స్ ఇన్స్టిట్యూషన్ అండ్ ఎక్స్పీరియన్స్ షుడ్ ఆల్సో ప్లే ఎ బిగ్ పార్ట్ ఇన్ దిస్ డెసిషన్. So managers are also taking a very big hand for taking this decision anamata, okay na. Next, formulating the supporting plan. So మనం చూస్ చేసుకున్నాము, how we are formulating that అంటే ఎలా ప్రాక్టీస్లో పెడుతున్నారు. Once you have chosen the plan, it should be implemented. Managers will have to come up with 1 or more supporting plans. So implement చేసాము and we are these secondary plans help with the implementation of the main plan. సో మనం ఏదైతే ఒక మేజర్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తున్నామో దీనికి సపోర్టివ్గా, అంటే ఈ ప్లాన్ మనకి కరెక్ట్గా వర్క్ అవడానికి దీనికి బూస్టర్స్ లాగా మనము సెకండరీ ప్లాన్స్ను కొన్ని ఇంప్లిమెంట్ చేస్తామన్నమాట. అంటే దీస్ ప్లాన్స్ ఆర్ గోయింగ్ టు హెల్ప్ ఫర్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ దట్ మెయిన్ ప్లాన్. అంటే మన మెయిన్ ప్లాన్ వర్క్ అవ్వడానికి మనము సెకండరీ ప్లాన్స్ అనేవి కొన్ని ఇంపోజ్ చేస్తాము. ఈ సెకండరీ ప్లాన్స్ ఏంటంటే మన మెయిన్ ప్లాన్ వర్క్ అవ్వడానికి అవి సపోర్ట్ చేస్తూ ఉంటాయి. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కొత్త ప్రొడక్షన్ న్యూ టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేసి చేయాలి అనుకుంటున్నారు, న్యూ టెక్నాలజీ కొత్త ప్రొడక్షన్ మొదలు పెట్టారు. సో ఈ ప్రొడక్షన్ జరగడానికి మనకి కొత్తగా న్యూ టెక్నాలజీ తెలిసిన స్టాఫ్ని మనం రిక్రూట్ చేసుకోవాలి. సో న్యూ టెక్నాలజీ అయితే మీరు తీసుకొచ్చారు, బట్ ఆ న్యూ టెక్నాలజీని ఎలా యూటిలైజ్ చేయాలి, ఆ న్యూ టెక్నాలజీని ఎలా యూటిలైజ్ చేసి ఆ ప్రొడక్షన్ చేయాలి అనేది స్టాఫ్ కావాలి కదా. సో హియర్ వీ రిక్వైర్ ఆర్ హైర్ మోర్ పీపుల్, ట్రైన్డ్ పర్సనల్ ఆర్ ఎక్స్పాండ్ ద ఆఫీస్ ఎక్సెట్రా ఆర్ సపోర్టింగ్ ప్లాన్స్ ఫర్ దట్ మెయిన్ ప్లాన్. అంటే మీ మెయిన్ ప్లాన్ వెన్ యు ఆర్ గోయింగ్ టు లాంచ్ ఎ న్యూ ప్రొడక్ట్, మీరు న్యూ ప్రొడక్ట్ని లాంచ్ చేసి ఆ న్యూ ప్రొడక్షన్ చేసినప్పుడు మీకు కొత్తగా వేరే పీపుల్ని హైర్ చేసుకునే అవసరం రావచ్చు, ఆల్రెడీ ఉన్న వాళ్ళని ట్రైన్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. బికాస్ దే హ్యావ్ టు లెర్న్ ద న్యూ టెక్నాలజీ, హౌ టు యూస్ దట్ న్యూ టెక్నాలజీ అండ్ వీ నీడ్ టు ఎక్స్పాండ్ ద ఆఫీస్. ఇవన్నీ ఏంటంటే సెకండరీ థింగ్స్ అనమాట. సో ద మెయిన్ థింగ్ ఈజ్ యు ఆర్ లాంచింగ్ ఏ న్యూ ప్రొడక్ట్, ఓకేనా. Next, implementation of the plan. And finally, we come to the last step of the planning of process, implementation of the plan. This is when all other functions of the management come into play and the plan is put into the action to achieve the objectives. That means whatever the method we have taken, we are putting that method into action
By using that method, by putting that method into action, we are going to achieve our objectives of the organization. So the tools required for such implementation involve types of plans, procedures, policies, budgets, and rules and standards. సో ఈ ఇంప్లిమెంటేషన్ అనేది జరగడానికి మనకి ఎలాంటి టూల్స్ కావాలంట? సమ్ ప్లాన్స్, ప్రొసీజర్స్, పాలసీస్, బడ్జెట్స్, రూల్స్, స్టాండర్డ్స్, ఇవన్నీ మనం యూజ్ చేసుకుంటే మన ప్లాన్ అనేది ఇంప్లిమెంటేషన్లోకి వెళ్తుంది. సో హియర్ ఆర్గనైజేషన్ ఆబ్జెక్టివ్స్లో షార్ట్ టర్మ్ ఉంటాయి, మీడియం టర్మ్ గోల్స్ ఉంటాయి. ఓకేనా? that an organization has to accomplish. That means the organization has to accomplish these goals. So they are moving step by step for achieving their goals anamata, key concepts. So they have to reach their goals. ఆబ్జెక్టివ్స్ ఆబ్జెక్టివ్స్ అనేవి ఇన్కార్పొరేట్ ఆబ్జెక్టివ్స్ డిఫైన్ చేసుకోవచ్చు, ప్రొడక్షన్ రిలేటెడ్ ఆబ్జెక్టివ్స్ అవ్వచ్చు, దానికోసం టైమ్లీ మేనేజ్మెంట్ ఆబ్జెక్టివ్స్ అవ్వచ్చు, దే మే బి ఎన్విరాన్మెంటల్ అవ్వచ్చు, విజిబిలిటీ అవ్వచ్చు, దే మే బి we have to define the objectives for fulfilling our goals anamata. So we have lot of people are handling those things anamata. So we have lot of constraints, so we have to fulfill that constraints. So we have to satisfy those constraints, institutional constraints, financial constraints, and timely constraints. That means within a specific period of time you have to do that task, we have to complete the task with the given budget only, you have to do the task. The institution has imposed some certain type of constraints, so based on that constraints you have to do all your tasks. Okay, next. So up to that we have completed that key organizational objectives. Okay, now next we are going to that another topic, that is organizational process. Organizational process, what is meant by organizational process? Okay, see here, organizing is nothing but a planning. That means what that organization people are doing. For example, you have given any fest, we have asked you to arrange a fest in our college. So here the task is assigned to certain people. So what is the task of that particular people? అసలు ఫెస్ట్ అరేంజ్ చేయాలంటే ఫెస్ట్లో ఎలాంటి ఈవెంట్స్ని కండక్ట్ చేయాలి, ఆ ఈవెంట్ ఏ ఈవెంట్ని ఎవరైతే కరెక్ట్గా ఆర్గనైజ్ చేస్తారు, ఏ టాస్క్ ఎవరికి అసైన్ చేయాలి, హౌ వీఆర్ గోయింగ్ టు వర్కౌట్ దట్ ఆల్ దీస్ థింగ్స్, అవి ఒక సిస్టమాటిక్ వేలో ఆర్గనైజ్ చేయడాన్ని ఆర్గనైజేషన్ ప్రాసెస్ అంటారు. దస్ మీన్స్ దిస్ ప్రాసెస్ ఇన్వాల్వ్స్ డిటర్మైన్ వాట్ వర్క్ ఈజ్ నీడెడ్ టు అకాంప్లిష్ ద గోల్. అంటే ఫెస్ట్ అనేది ఆర్గనైజ్ చేయడం మీ గోల్ అయితే కనుక ఇట్ ఇన్వాల్వ్స్ డిటర్మైన్ వాట్ వర్క్ ఈజ్ నీడెడ్. ఆ ఫెస్ట్ అనే గోల్ని మీరు అకాంప్లిష్ చేయడం కోసము ఎలాంటి వర్క్ అనేది చేయాలి, హౌ యు ఆర్ గోయింగ్ టు అసైనింగ్ దోస్ టాస్క్స్ టు ద ఇండివిజువల్స్, అంటే ఏ ఇండివిజువల్కి ఏ పర్సన్కి ఏ వర్క్ని అసైన్ చేయాలి, and arranging those individuals in a decision making framework, how we are arranging a particular individuals to take a particular decision for fulfilling that organizational objectives anamata. So the end result of organization process is called organization. So whatever the work you are doing, whatever the tasks you are doing, and whatever the work you are assigning to that various people, whatever the organization process you are doing, that is called an organization. That means a whole consisting of unified parts acting in harmony to execute tasks to achieve the goals both effectively and efficiently. See here, it is a group of people, and it is containing some unified parts. They are working in an harmony, ante some collaboration tho they are working anamata. Why? Because they are working in an harmony, దే హ్యావ్ టు ఎగ్జిక్యూట్ సమ్ టాస్క్స్, అంటే వాళ్ళు కొన్ని టాస్క్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేయాలి. ఎందుకు ఎగ్జిక్యూట్ చేయాలి? బికాస్ దే హ్యావ్ టు అచీవ్ ద గోల్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. అంటే ఆర్గనైజేషన్కి సర్టెన్ ఆబ్జెక్టివ్స్, గోల్స్ ఉన్నాయి. సో ఫర్ ఫుల్ఫిల్లింగ్ ఆర్ అచీవింగ్ ఆర్ రీచింగ్ దేర్ గోల్స్ దే హ్యావ్ టు ఎగ్జిక్యూట్ సమ్ టాస్క్స్. సో ఈ టాస్క్స్ అనేవి వాళ్ళు ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి? దే షుడ్ ఎగ్జిక్యూట్ దిస్ టాస్క్ ఎఫెక్టివ్లీ అండ్ ఎఫిషియెంట్లీ. So whoever the people that are handling those tasks effectively and efficiently, those people are called organization people, organizing team, or that particular process is called organizing process. A team of people aithe with harmony, they are working, they are acting in harmony and executing their tasks for achieving their goals with efficiently and effectively. Those people are called organizing people. Okay na? So a properly implemented organization process should result in work environment where all team members are aware of their responsibility. ఓకేనా? ఒక ప్రాపర్లీ ఇంప్లిమెంటెడ్ ఆర్గనైజేషన్ ప్రాసెస్ ఉందనుకోండి,
దానివల్ల మనకి ఎలాంటి రిజల్ట్ వస్తుంది వర్క్ ఎన్విరాన్మెంట్లో? ఎవరైతే ఆర్గనైజింగ్ టీంలో ఉన్నారో అందరూ టీమ్ మెంబర్స్ ఏంటంటే వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనేది వాళ్ళు అవేర్. దే మస్ట్ నో దేర్ రెస్పాన్సిబిలిటీస్. ఒక గుడ్ ఆర్గనైజేషన్ టీమ్ ఉందనుకోండి, ఆ ఆర్గనైజేషన్ టీంలో 10 మెంబర్స్ ఉన్నారు. ఈ 10 మెంబర్స్ మనకి ఫస్ట్ ఆర్గనైజేషన్ అని ఇచ్చాము. సో ఈ 10 మెంబర్స్లో ఏంటి, ఒక్కొక్క డిపార్ట్మెంట్కి రిలేటెడ్ 2 మెంబర్స్ ఉన్నారు. ఈ 2 మెంబర్స్ ఏంటంటే దే షుడ్ వర్క్ ఇన్ ఎ గుడ్ కలెక్టివ్ ఎన్విరాన్మెంట్. సో ఆల్ దీస్ 10 మెంబర్స్ ఆర్ అవేర్ ఆఫ్ దేర్ రెస్పాన్సిబిలిటీస్. అంటే విత్ ఇన్ దేర్ డిపార్ట్మెంట్లో ఎలాగా ఫస్ట్ ఆర్గనైజేషన్ అనేది ఎలా చేయాలి, హౌ దే హ్యావ్ టు హ్యాండిల్ ఈచ్ అండ్ ఎవ్రీ టాస్క్ అనేది దే షుడ్ నో దేర్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ దే షుడ్ వర్క్ ఇన్ ఎ హార్మనీ. ఓకే, ఇఫ్ ద ఆర్గనైజేషన్ ప్రాసెస్ ఈజ్ నాట్ కండక్టెడ్ వెల్, so whoever that organization people are involving in that organization process, if they are not conducted well, మనకు వచ్చే రిజల్ట్స్ ఎలా ఉంటాయి, కన్ఫ్యూజింగ్గా ఉంటాయి, ఫ్రస్ట్రేషన్గా ఉంటాయి, లాస్ ఆఫ్ ఎఫిషియెంట్. అంటే మీరు ఒక ఫస్ట్ ఆర్గనైజ్ చేశారు, వేరియస్ పీపుల్ వేరియస్ కాలేజెస్ నుంచి వచ్చారు. సో వేరియస్ డిపార్ట్మెంట్స్కి వాళ్ళు మూవ్ అవ్వాలి. ఎలా మూవ్ అవ్వాలి, అసలు ఎక్కడ ఎవరిని ఎలా కన్సల్ట్ అవ్వాలి, ఏ ఈవెంట్కి ఎవరిని కన్సల్ట్ చేయాలి అనేది మీరు క్లారిటీ ప్రొవైడ్ చేయలేదనుకోండి, వాట్ ఈస్ హ్యాపెనింగ్, దే విల్ హ్యావ్ కన్ఫ్యూజన్, దే విల్ ఫ్రస్ట్రేట్ and they won't like that things whatever happening in that college, they won't enjoy the things. Okay, that is the thing that is going to be occur. So loss of efficiency, limited effectiveness. So మనం కనుక చేసేవి కనుక కరెక్ట్గా లేకపోతే, ఎఫెక్టివ్గా లేకపోతే లాస్ ఆఫ్ ఎఫిషియన్సీ అవుతుంది, ఫ్రస్ట్రేషన్ వస్తుంది, అండ్ వీఆర్ గోయింగ్ టు ఫేస్ ద కన్ఫ్యూజన్ అనమాట. ఓకేనా? ఇన్ జనరల్ ద ఆర్గనైజేషన్ ప్రాసెస్ కన్సిస్ట్ ఆఫ్ 5 స్టెప్స్. మన ఆర్గనైజేషన్ ప్రాసెస్లో 5 స్టెప్స్ ఉంటాయి. Note down this flow chart if at all anybody has not noted this flow chart. What is meant by organizational process? Explain. This is the question. What is meant by organizational process? So formal organization structure depicted by organizational chart. Here first of all in step 1 we are assigning the job. డిపార్ట్మెంటలైజేషన్ అంటే మనం అసైన్ చేసిన జాబ్ని ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏ టాస్క్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. సో విచ్ యాక్టివిటీస్ ఆర్ హ్యాండింగ్ ఇంప్లిమెంటెడ్ బై విచ్ పర్టికులర్ డిపార్ట్మెంట్. డెలిగేషన్ అంటే ఏ టాస్క్ ఎవరు చూడాలి, అంటే ఆ మేనేజ్మెంట్ నుంచి వేరియస్ పీపుల్కి సబార్డినేట్స్కి వర్క్ అనేది డెలిగేట్ అవుతుంది, డెలిగేషన్ చేస్తాము, అసైన్ చేస్తాము, దట్ ఈస్ ద డెలిగేషన్. స్పాన్ ఆఫ్ మేనేజ్మెంట్, హౌ యు ఆర్ డూయింగ్ మేనేజింగ్ ద థింగ్స్. చైన్ ఆఫ్ కమాండ్, హౌ యు ఆర్ making the command of taking a command of those things. This is the flow chart. Note down the things. Next, so in this regard we are going to discuss review plans and objectives. అంటే ఆర్గనైజేషనల్ ప్రాసెస్లో ఏమేమి జరుగుతాయి, ఆర్గనైజేషన్ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు. సో ఒక పర్టికులర్ ప్లాన్ తీసుకున్నారు, వాళ్ళకి కొన్ని ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి, ఆ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి సమ్ యాక్షన్ అంటే ఏ మెథడ్స్ ఉన్నాయి, ఏ బెస్ట్ ఆల్టర్నేటివ్ ఉంది, ఆ బెస్ట్ ఆల్టర్నేటివ్ని చూస్ చేసుకున్నారు, ఇంప్లిమెంట్ చేసుకున్నారు. అది కరెక్ట్గా జరుగుతున్నాయా లేదా అనేది ఎవరు చూడాలి, ఆర్గనైజేషన్ పీపుల్ చూడాలి. సో రివ్యూ ద ప్లాన్స్ అండ్ ఆబ్జెక్టివ్స్. ఆబ్జెక్టివ్స్ ఆర్ ద స్పెసిఫిక్ యాక్టివిటీస్ దట్ మస్ట్ బి కంప్లీటెడ్ టు అచీవ్ ద గోల్స్. You know what is meant by objective. It is an activity. Those must be completed to achieve your goal. So plans shape the activities need to reach those goals. So here మనం ప్లానింగ్ అనేది ఎందుకు చేస్తున్నాము, ఆ యాక్టివిటీస్ని ఎలా షేప్ చేసుకుని, అంటే వాటిని ఎలాగా మన గోల్స్ని రీచ్ అవ్వడానికి వాటిని ఎలాగా ఈ మౌల్డ్ చేసుకోవాలనేది చెప్పేదే ప్లాన్ అనమాట. సో మేనేజర్స్ మస్ట్ ఎగ్జామిన్ దీస్ ప్లాన్స్ ఇనిషియల్ అండ్ కంటిన్యూ టు డూ యాజ్ ప్లాన్స్ చేంజ్ న్యూ గోల్స్ ఆర్ డెవలప్డ్. సో మేనేజర్ పీపుల్ ఏం చేయాలి, దే మస్ట్ ఎగ్జామిన్ ద ప్లాన్స్, హౌ ద ప్లాన్స్ ఆర్ గోయింగ్ టు బి వర్క్డ్ అవుట్, ఆ ప్లాన్స్ అనేవి ఎలా వర్కౌట్ అవుతున్నాయి, అండ్ కంటిన్యూ టు యాజ్ సో యాజ్ ప్లాన్స్ చేంజ్ ద న్యూ గోల్స్ ఆర్ డెవలప్డ్. అంటే ఆ ప్లాన్స్ ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతున్నాయి, న్యూ గోల్స్ ఏమైనా డెవలప్ అయినాయా, వాటికి అకార్డింగ్ టు ఏమైనా ప్లాన్స్ చేంజ్ చేయాలా అనేవి, ఆ ప్లాన్స్ అనేవి రివ్యూ చేసుకుంటూ ఉండాలన్నమాట. డిటర్మైన్ ద వర్క్ యాక్టివిటీస్ నెసెసరీ టు అకాంప్లిష్ ఆబ్జెక్టివ్స్. సో ఎలాంటి వర్క్ యాక్టివిటీస్ అంటే ఆర్గనైజేషన్ వాళ్ళకి ఉండే టాస్క్స్ ఏంటో మనం చెప్తున్నాము. ఆల్తో దిస్ టాస్క్ మే సీమ్ ఓవర్వెల్మింగ్ టు ద మేనేజర్స్, ఇట్ డస్ నాట్ నీడ్ టు బి. మేనేజర్స్ సింప్లీ లిస్ట్ అండ్ అనలైజ్ ద టాస్క్స్. అంటే ఒక పర్టికులర్ ఆబ్జెక్టివ్ని అకాంప్లిష్ చేయడానికి ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయి, మేనేజ్మెంట్ పీపుల్ ఏమీ చెయ్యరు కదా, వాళ్ళు ఏం చేస్తారు, డెలిగేట్ చేస్తారు. డెలిగేట్ అంటే వేరే పీపుల్కి ఆ వర్క్ని అసైన్ చేస్తూ ఉంటారు. ఓకేనా? సో ఆ అసైన్ అయిన వర్క్ ఎంతవరకు జరుగుతుంది అనేది వాళ్ళు అనలైజ్ చేసుకుంటూ ఉంటారు. సో సింప్లీ లిస్ట్ అండ్ అనలైజ్ ఆల్ ద టాస్క్ దట్ నీడ్ టు బి అకాంప్లిష్. అంటే ఒక పర్టికులర్ స్పెసిఫైడ్ పీరియడ్ టైంలో మనం అసైన్ చేసిన వర్క్స్ ఎక్కడ వరకు జరుగుతున్నాయి, వాటి రిపోర్ట్స్ ఎక్కడ వరకు కరెక్ట్గా జనరేట్ అవుతున్నాయి, మన గోల్స్ని రీచ్ అయ్యే విధంగా
అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు సెప్టెంబర్కి ఈ టార్గెట్ ఏదో పెట్టుకున్నారు. సెప్టెంబర్కి టార్గెట్ అంటే బిఫోర్ ఆగస్టు జూలైకి ఎక్కడ వరకు వర్కౌట్ అవ్వాలి, ఆగస్ట్కి ఎంత వరకు రిపోర్ట్ ఇవ్వాలి, జూలైకి ఎక్కడ వరకు రిపోర్ట్ ఇవ్వాలి, జూన్ మంత్కి ఏం రిపోర్ట్ ఇవ్వాలి, అవన్నీ అలా రిపోర్ట్స్ యాస్టీస్గా వస్తున్నాయా లేదా రివ్యూ చేసుకుంటూ ఉంటారనమాట. సో క్లాసిఫై అండ్ గ్రూప్ ద నెసెసరీ వర్క్ యాక్టివిటీస్ ఇంటూ మేనేజబుల్ యూనిట్స్. సో అసలు డిఫరెంట్ వర్క్ యాక్టివిటీస్ ఏమున్నాయి, ఆ వర్క్ యాక్టివిటీస్ని ఎలా క్లాసిఫై చేసుకుని గ్రూపింగ్ ఎలా చేసుకోవాలి, వాటిని ఎలా మేనేజబుల్ యూనిట్స్ కింద ఎలా చేయాలి, ఇదంతా ఆర్గనైజేషన్ పీపులే చేస్తారు. సో ఏ మేనేజర్ కెన్ గ్రూప్ యాక్టివిటీస్ బేస్డ్ ఆన్ దట్ మోడల్స్, అంటే డిపార్ట్మెంటైజేషన్ బట్టి గ్రూప్ యాక్టివిటీస్ కింద డివైడ్ చేస్తారు. అంటే ఫంక్షనల్ యాక్టివిటీస్ ఏంటి, జియోగ్రాఫికల్ యాక్టివిటీస్ ఏంటి, ప్రొడక్ట్ యాక్టివిటీస్ ఏంటి, కస్టమర్ యాక్టివిటీస్ ఏంటి. అంటే ఫంక్షనల్ యాక్టివిటీస్ అంటే ఏ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్, ఏ టాస్క్ ఎవరు చేయాలి, జియోగ్రాఫికల్ అంటే అవుట్ సైడ్ ద ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్లో ఎలాంటి యాక్టివిటీస్ ఉన్నాయి, ప్రొడక్ట్ బేస్డ్ వర్క్స్ ఏమున్నాయి, కస్టమర్ రిలేటెడ్ వర్క్స్ ఏమున్నాయి. సో వీటిని డిఫరెంట్ గ్రూప్స్ కింద వర్కౌట్ చేసి ఆ యాక్టివిటీస్ని ఎలాగా హ్యాండిల్ చేయాలనేది చూస్తారనమాట. అసైన్ యాక్టివిటీస్ అండ్ డెలిగేట్ అథారిటీ, అంటే ఈ యాక్టివిటీస్ని సమ్ పీపుల్కి అసైన్ చేసి ఆ పర్టికులర్ పీపుల్ని అంటే డెలిగేట్ అంటే ఆ పర్టికులర్ పీపుల్కి అది అథారిటీస్ అసైన్ చేస్తాం అనమాట. సో మేనేజర్స్ అసైన్ ద డిఫైన్ వర్క్ యాక్టివిటీస్ టు స్పెసిఫిక్ ఇండివిజువల్స్కి ఆ వర్క్స్ని అసైన్ చేస్తారనమాట. ఆల్సో ద గివ్ ఈచ్ ఇండివిజువల్ ద అథారిటీ, అంటే ఆ పర్టికులర్ పీపుల్కి వర్క్ అసైన్ చేశారు కదా, వాళ్ళకి ఒక రైట్ ఇస్తారనమాట ఆ టాస్క్స్ని కంప్లీట్ చేయడానికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రిన్సిపల్ సార్ హెచ్ఓడి సార్కి ఒక టాస్క్ ఇచ్చారనుకోండి, హెచ్ఓడి సార్ వచ్చి మాకేమిస్తారు, సర్టెన్ గ్రూప్ ఆఫ్ పీపుల్కి మాకు ఆ వర్క్ కంప్లీట్ చేయమని మాకు టాస్క్స్ అసైన్ చేస్తారు. లైక్ దట్ దే ఆర్ గివింగ్ సమ్ అథారిటీ టు క్యారీ అవుట్ దట్ అసైన్ టాస్క్. అంటే ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ టాస్క్ విత్ ఇన్ ద టైంలో స్పెసిఫిక్ టైంలో కంప్లీట్ చేయాలి. సో వీఆర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్ వర్కింగ్ ఆన్ దట్ పర్టికులర్ టాస్క్ అండ్ వీఆర్ గోయింగ్ టు రెడీ టు ఫుల్ఫిల్ ద వర్క్ అండ్ వీఆర్ గోయింగ్ టు సబ్మిట్ ద వర్క్ విత్ ఇన్ ద స్పెసిఫైడ్ షెడ్యూల్. మాకు ఇచ్చిన స్పెసిఫైడ్ షెడ్యూల్లో మేము ఆ వర్క్ కంప్లీట్ చేసి హెచ్ఓడి సార్కి అసైన్ ఇచ్చేస్తాం అనమాట. So design a hierarchy of relationships. So what are the relations, how the relationships are going to be established. So a manager should determine that vertical and vertical decision making ante top to bottom relationships ante higher authorities management, principal, HODs, faculty, that is vertical decision making. Horizontal ante within the department, ante horizontal lo ఇండివిజువల్ గా కోఆర్డినేటింగ్ చేసుకునే ఉండేది హారిజాంటల్ అనమాట. సో హౌ ద రిలేషన్షిప్స్ ఆర్ గోయింగ్ టు బి ఎగ్జిస్ట్ and how that management people are going to be organizing as a whole anamata. So manager should they have to maintain all the relationships anamata. Next, what are the types of plan? So planning is a pervasive function of the management, it is extend to in its scope. So ప్లానింగ్ అనేది ఇంపార్టెంట్ ఫంక్షన్, మేనేజ్మెంట్ పీపుల్కి అనేది ఒక ఇంపార్టెంట్ ఫంక్షన్ అనమాట. సో ఆల్ మేనేజర్స్ అక్రాస్ ఆల్ లెవెల్స్ పార్టిసిపేట్ ఇన్ ప్లానింగ్ ప్రొసీజర్స్. అంటే హూ ఎవర్ ద మేనేజర్స్ వర్కింగ్ ఇన్ దట్ పర్టికులర్ ఆర్గనైజేషన్, ఆల్ లెవెల్స్ ఆఫ్ మేనేజర్స్ దే ఆర్ ఇన్వాల్వింగ్ ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ దట్ ప్లానింగ్ ప్రొసీజర్స్ అనమాట. సో ద ప్లాన్స్ మేడ్ బై ద టాప్ లెవెల్ మేనేజర్ విల్ డిఫర్ ఫ్రమ్ ద వన్స్ లోయర్ లెవెల్ మేనేజర్. మనకి ప్రతిసారి మేనేజ్మెంట్ లెవెల్స్ గురించి వస్తుంది. టాప్ లెవెల్లో ఉన్న మేనేజ్మెంట్ తీసుకునేది స్ట్రాటజిక్ డెసిషన్స్. సో ఆ స్ట్రాటజిక్ డెసిషన్స్ అనేవి ఇంప్లిమెంట్ అయ్యేది ఆ వర్క్ ఎలా తీసుకురావాలి, ఎంత రిసోర్సెస్ కావాలి, ఏం కావాలి అనేది ప్లాన్ చేసుకునేది మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్. సో మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్ ఇన్ని రిసోర్సెస్ ఇంతమంది స్టాఫ్ అనేది వాళ్ళు అసైన్ చేస్తారు. థర్డ్ లెవెల్ బాటమ్ లెవెల్కి వచ్చేసరికి ఏంటి, ఆ మెషిన్ మీద ఆ వర్క్ని అసైన్ చేసి ఆపరేషనల్ లెవెల్లో డైలీ యాక్టివిటీస్ ఏం జరగాలో జరిగేది లోయర్ లెవెల్ మేనేజ్మెంట్ అన్నమాట. అంటే ఒక్కొక్క లెవెల్ మేనేజ్మెంట్ పీపుల్ ఒక్కొక్క టైప్ ఆఫ్ డెసిషన్స్ అనేవి తీసుకుంటూ ఉంటారు. సో దోస్ డెసిషన్స్ ఆర్ డిఫర్స్ ఫ్రమ్ వన్ మేనేజర్ టు దట్ అనదర్ మేనేజర్. సో ప్లాన్స్ ఆల్సో డిఫర్ ఫ్రమ్ వాట్ దే సీక్ టు అచీవ్ అండ్ వాట్ ఆర్ ద మెథడ్స్ విల్ బి యూజ్డ్ టు అచీవ్ దెమ్. అంటే వాళ్ళు ఎలాంటి మెథడ్స్ని తీసుకుంటున్నారు అండ్ హౌ ద మెథడ్స్ ఆర్ గోయింగ్ టు అచీవ్ ద పర్టికులర్ టాస్క్ అనమాట. ఓకేనా? So number of times we have discussed what is meant by objectives and what are the examples. For example, one of the objectives of an organization would be to increase the sales to 20%. మీరు ఇన్ జనరలైజ్డ్గా ఇవి రాయొచ్చు. ఒక ఆర్గనైజేషన్ కానీ ఒక బిజినెస్ కానీ తీసుకుంటే దాని ఆబ్జెక్టివ్ ఎలా సెట్ చేసుకుందని చెప్తున్నాడు, టు ఇంక్రీజ్ ద సేల్స్ బై 20%.
సో మేనేజర్స్ అనే వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకోవాలి, దే హ్యావ్ టు ప్లాన్ ఆల్ ద యాక్టివిటీస్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ విత్ ద ఎండ్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్ ఇన్ ద మైండ్. అంటే ఈ సేల్స్ 20% ఇంక్రీజ్ అవ్వడానికి ఏమేమి తీసుకోవాలి, వాట్ ఆర్ ద థింగ్స్ దే హ్యావ్ టు డూ. సో దే షుడ్ బి ఫ్రేమ్డ్ ఫర్ ఏ సింగిల్ యాక్టివిటీ ఇన్ మైండ్, దే షుడ్ బి రిజల్ట్ ఓరియంటెడ్, అండ్ ఆబ్జెక్టివ్ షుడ్ నాట్ బి వ్యాగ్, అంటే కన్ఫ్యూజన్ గా ఉండకూడదు, అండ్ దే షుడ్ నాట్ బి రియలిస్టిక్. అంటే మనం ఒక పర్టికులర్ ఆబ్జెక్టివ్ ని మనం ఫుల్ఫిల్ చేయడానికి మనం కన్సిడర్ చేసుకునే టాస్క్ ఎలా ఉండాలి, హౌ దీస్ షుడ్ బి. సో వాట్ ఈస్ ద స్ట్రాటజీ పాలసీ, ఇన్ ద లాస్ట్ క్లాస్ ఇట్ సెల్ఫ్ వి హ్యావ్ డిస్కస్డ్. ఓకే, సో వాట్ ఆర్ ద రూల్స్. సో రూల్స్ ఆర్ వెరీ స్పెసిఫిక్ స్టేట్మెంట్ దట్ డిఫైన్ ద యాక్షన్ ఆర్ నాన్ యాక్షన్. అంటే ఒక పర్టికులర్ యాక్షన్ ని మనం డిఫైన్ చేయడానికి మనం రూల్స్ అనేవి పెట్టుకుంటాం అనమాట. సో రూల్స్ ఎలో ఫర్ నో ఫ్లెక్సిబిలిటీ అట్ ఆల్. రూల్స్ వల్ల ఏంటంటే మనకి కొన్నిసార్లు ఫ్లెక్సిబిలిటీ ఉండదు, అంటే ఈ వర్క్ని ఇలాగే చేయాలి. అలాంటి రూల్స్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి కొన్ని వర్క్స్ అనేవి విత్ ఇన్ ద టైంలో మనకి షెడ్యూల్డ్ టైంలో మనకి ఫుల్ఫిల్ చేయడానికి కుదురుతుంది. ఆల్ ఎంప్లాయీస్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ మస్ట్ కంపల్సరీ ఫాలో అండ్ ఇంప్లిమెంట్ ద రూల్స్. Not following the rules can have severe consequences. So whoever they are not following the rules means they will face the severe consequences. So rules create an environment of discipline. So why we are imposing the rules? ఒక ఆర్గనైజేషన్ లో కానీ ఒక ఫామ్ లో కానీ డిసిప్లిన్ అనేది ఇంపార్టెంట్. డిసిప్లిన్ ఉన్నప్పుడే వర్క్ అనేది స్మూత్ గా అనేది జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే డిసిప్లిన్ ఉండదో ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ బిహేవియర్ ఉంటుంది కాబట్టి వర్క్ అనేది విత్ ఇన్ ద షెడ్యూల్ అవ్వకపోవచ్చు. సో దట్స్ వై వీఆర్ టేకింగ్ ద రూల్స్. So the rules are creating an environment as a discipline. So they guide the actions and the behavior of the employees of the organization. So certain rules ఉండడం వల్ల ఎంప్లాయీస్ యొక్క బిహేవియర్ అనేది కూడా గైడ్ చేసుకోవడానికి ఉంటుందన్నమాట. సో ద రూల్ ఆఫ్ నో స్మోకింగ్ ఈజ్ వన్ సచ్ ఎగ్జాంపుల్. సో టు కంట్రోల్ ద ఎంప్లాయీస్ అనమాట. సో ప్రోగ్రామర్స్ అండ్ ఇన్ డెప్త్ స్టేట్మెంట్ టు ద అవుట్లైన్స్ కంపెనీస్ పాలసీస్. అంటే ఎలాంటి ప్రోగ్రామ్ అనేది వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు, అంటే ఒక కంపెనీ పాలసీస్ ఏమున్నాయి, రూల్స్ ఏమున్నాయి, ఆబ్జెక్టివ్స్ ఏమున్నాయి, ప్రొసీజర్స్ ఏమున్నాయి, ఇవన్నీ చెప్పేదే ఆర్గనైజేషన్ ప్రోగ్రామ్ అనమాట. ఓకే, దీస్ ప్రోగ్రామ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఆల్ టైప్స్ ఆఫ్ ప్లాన్. మీరు ఏ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయాలన్నా ఆర్గనైజేషన్ ప్రోగ్రామ్ అనేది ఇంపార్టెంట్. ప్రోగ్రామ్ అంటే ఏమొస్తాయి, ఎలాంటి పాలసీస్ ఉన్నాయి, ఎలాంటి రూల్స్ ఉన్నాయి, ఎలాంటి ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి, ఎలాంటి ప్రొసీజర్స్ ఉన్నాయి. సో మెథడ్స్ డిస్క్రైబ్ ద వేస్ ఇన్ విచ్ ద స్పెసిఫిక్ టాస్క్ ఆఫ్ ఎ ప్రొసీజర్ మస్ట్ బి పెర్ఫార్మ్డ్. సో మెథడ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టైప్స్ ఆఫ్ ద ప్లాన్స్. అంటే దే గివ్ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్. అంటే మెథడ్ అంటే ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రోగ్రామ్లో సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అంటారు కదా, మెథడ్స్ అంటే ఫంక్షన్స్ లాగా. సో వాట్ ఆర్ ద క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ టు ద ఎంప్లాయీస్ టు రిమూవ్ ఎనీ కన్ఫ్యూజన్. అంటే ఎంప్లాయీ అనేవాడి ఒక పర్టికులర్ ఎంప్లాయీ ఎలాంటి టాస్క్లు చేయాలి, అతనికి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి, అతనికి వేరే కన్ఫ్యూజన్స్ ఏమీ ఉండకూడదు అనమాట. సో యూనిఫార్మిటీ అనేది ఉండాలి. సో వాట్ ఎవర్ ద యాక్షన్స్ యు ఆర్ గివింగ్ టు దట్ ఎంప్లాయ్, ఆ ఇచ్చిన యాక్షన్స్లో అతనికి ఆల్ ఎంప్లాయీస్కి ఎలా ఉండాలి, యూనిఫార్మిటీ అనేది ఉండాలి. సమ్ స్టాండర్డైజింగ్ ద రొటీన్ జాబ్స్ అనేది ఉండాలి. సో ఇట్స్ యాక్ట్స్ అండ్ ఓవరాల్ గైడ్ ఫర్ ద ఎంప్లాయీస్ అండ్ ద మేనేజర్స్. అంటే ఓవరాల్ మేనేజర్స్ కానీ ఎంప్లాయీస్ కానీ అదొక గైడ్ లాగా వర్క్ అవ్వాలి. సో బడ్జెట్, యు నో దట్ బడ్జెట్. సో with this I am concluding. In the tomorrow's class I will discuss that developing an information system development process, or I may go with the fourth unit. I am stop so I will see whether I have to start that new unit or I will continue with this revision. Okay, so I am concluding the class now.